లీన్ బెల్లీ అనేది ఎలా అయినా హెల్దియర్ లైఫ్కి ఇండికేషన్ ఇస్తుంది. ఈ విజువల్ ఫ్యాట్ ఎక్కువడం వల్ల మన అబ్డామినల్ ఆర్గాన్స్లో వాటి సరౌండింగ్స్లో ఫ్యాట్ పడుతుంది. ఎలా అయినా ఈ విజువల్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం అనేది సీరియస్ హెల్త్ ఇష్యూస్కి కారణమవుతుంది. విజువల్ ఫ్యాట్ అనేది స్కిన్ యొక్క చాలా అంతర్గత భాగాల్లో ఉంటుంది. అయితే నార్మల్ వెయిట్ ఉండి కూడా, అంటే సరిపడా వెయిట్ ఉండి కూడా, లేదా అండర్ వెయిట్లో ఉండి కూడా విజువల్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉండొచ్చు. విజువల్ ఫ్యాట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్గా చెప్పాలంటే మనకి పొట్ట సైజ్ పెరగడం అనమాట. ఈ పొట్ట ముందుకు రావడం. ఇది దమ్ముంటే ఇది పెంచరా నువ్వు తెలుస్తుంది. పాతకాలంలో ఎంత పెద్ద పొట్ట ఉంటే అంత పెద్ద స్టేట్ అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు పాతకాలం పోయింది. ఇప్పుడు పొట్ట సైజ్ పెరిగే కొద్దీ ఆదాయం తగ్గుతుంది అనే కాన్సెప్ట్ వచ్చింది. సో మనకి పొట్ట సైజ్ పెరిగే కొద్దీ, విజువల్ ఫ్యాట్ పెరిగే కొద్దీ కూడా హెల్త్ ఇష్యూస్ అండ్ హెల్త్ కాంప్లికేషన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. పుట్టిన బేబీతో పోలిస్తే ఏజ్ పెరిగే కొద్దీ కొవ్వు పెరగడం సహజం. కానీ మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల, అన్హెల్దీ హ్యాబిట్స్ వల్ల ఈ కొవ్వు పెరిగిపోవడం వల్ల చివరికి కొవ్వుని బర్న్ చేసే లివర్కి కూడా ఫ్యాట్ పడితే ఏమనాలి, ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది వస్తుంది. అలాగే రక్తనాళాల్లో కొవ్వు పడితే హార్ట్ స్ట్రోక్లు, హార్ట్ అటాక్లు రావడం జరుగుతుంది. అలాగే కిడ్నీకి ఫ్యాట్ పడితే హెల్దీ కిడ్నీ కాస్త అన్హెల్దీ కిడ్నీ అయిపోతుంది. హార్ట్ స్ట్రోక్ ఇప్పుడు ఎంత ఘోరంగా ఉంది అంటే, ఒకప్పుడు సెకండ్ స్ట్రోక్, థర్డ్ స్ట్రోక్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏమీ తెలియకుండా నిక్షేపంగా ఉన్నాడు అనుకునే వ్యక్తి లేదా స్త్రీ అయినా సరే ఫస్ట్ స్ట్రోక్లోనే పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా లోపల జరిగేవి. ఈ విజువల్ ఫ్యాట్ అనేది కూడా ఆర్గాన్స్ లోపల అండ్ స్పెషల్లీ స్కిన్ లోపల దాగి ఉండే ఫ్యాట్ కాబట్టి మనం బయటకు చూడడానికి వీలేదు. బిగ్గర్ ద వేస్ట్ లైన్, షార్టర్ ద లైఫ్ లైన్. అంటే పొట్ట సైజ్ పెరిగే కొద్దీ ఆదాయం తగ్గుతుందని. ఒమేగా 6ని తగ్గించుకోవాలి, ఒమేగా 3ని పెంచుకోవాలి, ఫ్రైడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేసుకోవాలి, జంక్ ఫుడ్కి దూరంగా ఉంటే మంచిది. అండ్ ఇంట్లో ఒక వ్యక్తికి ఒక నెలకి మ్యాక్సిమం కన్జంప్షన్ 1/2 లీటర్ ఆయిల్ మాత్రమే ఉండాలి. అంటే ఇంట్లో ఒక 4 మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క నెలవారీ కన్జంప్షన్ చూసుకుంటే 2 లీటర్ ఉండాలి. 2 లీటర్ కన్నా ఎక్కువ ఆయిల్ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారంటే ఆయిల్ కన్జంప్షన్ ఎక్కువ వెళ్తుంది అని అర్థం.